ఇది న్యాయమా? ఇవాళ రేవంత్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ మంత్రి కూడా మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఫోన్ చేయండి, అరే వద్దబ్బా మీరు ఫేస్ టైంలో చేయండి అంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పని. తను ట్యాపింగ్ చేస్తూ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ట్యాపింగ్ చేసిండ్రు, అది కూడా సినిమా యాక్ట్రెస్లని, జడ్జిలని అడ్డమైనటువంటి ఒక రీతిలో అబద్ధాలతో తయారు చేసినటువంటి ఒక ఆరోపణలన్నీ పట్టుకొచ్చేసి ఇవాళ కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బట్టగాల్చి మీద వేసి ఇవాళ కాలయాపన గురి చేస్తున్నారు. ఎందుకయ్యా ఇది ఏంటంటే ప్రజల దృష్టిని మళ్లించాలా, తన చేతగానితనాన్ని, తన సన్నాసితనాన్ని, తన పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం. 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేకపోతా ఉన్నాడు, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేకపోతా ఉన్నాడు, రైతు బంధు పథకాన్ని అమలు చేయలేకపోతా ఉన్నాడు, సంపద సృష్టించలేకపోతా ఉన్నాడు, సంపద పంచలేకపోతా ఉన్నాడు. ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం పెద్ద గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని తానేదో భ్రష్టు పట్టిస్తున్నా అని చెప్పని అనుకుంటూ ఇవాళ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం కేసీఆర్ యొక్క ప్రాబల్యాన్ని పలచన చేస్తున్నా అని చెప్పని తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపనకు గురి చేస్తూ ఉండు. వాస్తవం